చెప్పాలంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఒక 1 year 2 years గ్యాప్ వస్తేనే ఇక్కడ మన హీరోస్ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోయారు, కథలు లేవనుకుంటా తీసి ఆల్రెడీ లైమ్ లైట్ లో లేరైనా మనం ఇప్పుడు సినిమా తీయటం అవసరమా అని వాళ్ళకి వాళ్ళే లక్ష ఆలోచించుకుంటారు. డేట్ ఇవ్వరు, కథ చెప్తానంటే టైం ఇవ్వరు, ఫోన్లు ఎత్తరు, మెసేజ్ రిప్లై ఇవ్వరు వాస్తవంగా మాట్లాడుకుంటే. కానీ మీరు 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకసారి అలా వచ్చేసి ఫ్లైట్ లో అలా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీసేసి అసలు కథ చెప్పడానికి వాళ్ళు అసలు బాగపతి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నేను ఖాళీ లేను సార్. మా మిస్సెస్ రోజు అదే సార్ ఇక్కడ కాదు నేను అంటుంది, మీరు తర్వాత అటు వెళ్ళిపోయారులే. ఇప్పుడు పిల్ల జమీందార్కి తర్వాత సుకుమారుడు తర్వాత ఎప్పుడో మళ్ళీ బాగమతి ఇంకంతే. తెలుగు మిస్ అయ్యాను బికాజ్ ఒకేసారి నన్ను హిందీ 3 పెద్ద ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసినాయి. బాగమతి అయిపోయిన వెంటనే ఒకటి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు నేను చేసిన అజయ్ దేవగన్ ప్రొడక్షన్ హౌస్, ఒకటి నేను గురు రాంధావన్ ఇంట్రడ్యూస్ చేసిన మూవీ సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్. సో వన్స్ అక్కడ కూడా పెద్ద హీరోలు తెలుగు వాళ్ళకి ఇంత సపోర్ట్. యాక్చువల్లీ ఈ మూవీ సపోజ్ టు బి రెడ్ చిల్లీస్ లో జరగాలి ఈ మూవీ. ఏది ఇప్పుడు ఉఫ్ అనే సినిమా ఫస్ట్ ఈ కథ విన్నది నేను బాంబే రెండో రోజు ఈవినింగ్ నరేషన్ ఇచ్చేటప్పటికి షారుఖ్ ఖాన్ గారికి నేను కంప్లీట్గా ఈ సినిమా ఏంటంటే ప్రాబ్లం డైలాగ్ లేకపోవడం వల్ల ఇది ఎలా ఉంటుందో చెప్పాలంటే యాక్ట్ చేసి చూపించాలి. ఇక్కడ పడ్డాడు అక్కడ పరిగెత్తుతున్నాడు, సో ఆల్ ద కార్టూన్ వర్క్ ఆల్ ద కామెడీ వర్క్ నేను యాక్ట్ చేసి చూపిస్తేనే అతనికి అర్థం అవుతుంది. ఆ యాక్ట్ చేసి చూపిస్తే ఈ వాస్ సో ఎంజాయ్డ్ అండ్ పక్కడో ఇంకో కైపి చూడండి అన్నాడు. అది తర్వాత హీరోలు కొంచెం కాస్టింగ్లో మార్చాలి, వాటిల్లో కొంత డిస్కషన్స్ జరిగి ఇట్స్ కేమ్ ఇన్ టు అనదర్ క్రియేటర్. ఇతను ఇప్పుడు ఈ లవ్ రంజన్ అనే ఆయన చాలా పెద్ద డైరెక్టర్, హిందీ ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్. తూ చూతా మేము అక్కడ వెరీ రీసెంట్లీ మన శ్రద్ధా కపూర్ను ఆ అబ్బాయి రణబీర్ కపూర్ తోటి ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా డైరెక్టర్ ఆయన. సో ఆయన కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి ఎదిగి ప్యార్కి పంచనామా 2, తర్వాత ఇది సోను కట్ అనేది 100 కోట్ల సినిమాలు, దేదే ప్యార్ దే ప్రొడ్యూసర్, దేదే ప్యార్ దే 2 చేస్తున్నారు. ఇలాగా అతను క్రియేటర్ ఫ్రమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. యాక్చువల్గా వకీల్ సాబ్ కూడా మీరు డైరెక్ట్ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు. సార్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అన్ఫార్చునేట్లీ అప్పటికే దుర్గామతి కమిట్ అయ్యి నేను భోపాల్ షెడ్యూలింగ్ అది వేస్తున్నాను. సో అప్పటికి ఇంకా వైకుంఠపురం రిలీజ్ అవుతున్న టైం అనుకుంటాను. గురుగారు త్రివిక్రమ్ గారు రాసేటట్టుగా నేను డైరెక్ట్ చేసేటట్టుగా ఒక ప్రపోజల్ అది వచ్చింది. బట్ డేట్స్ అయితే అంటే ఆ మాట అంటే చాలా ఇబ్బందికరమైన మాట. ప్రయత్నం చేశాం, కాకపోతే సార్ డేట్స్ చాలా టైట్గా ఉన్నాయి. బిఫోర్ కరోనా ఇది నేను మాట్లాడేది 2020 జనవరి నుంచి షూట్ స్టార్ట్ అవ్వాలి. నేను ఫిబ్రవరి నుంచి అటెండ్ కాగలను అని చెప్పని అన్నాను, బట్ జనవరి స్టార్ట్ అవ్వాలన్నారు. అప్పుడు బాగమతి అయిపోయింది. బాగమతి అయిపోయి దుర్గామతి హిందీ వెర్షన్ సైన్ చేసి భోపాల్ కదా బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ వకీల్ సాబ్ కూడా సెంటిమెంట్ బాగా హ్యాండిల్ చేయగలరా అంటే యాక్చువల్ లేడీ పోర్షన్స్ ఉన్నాయి కదా, అంజలి వీళ్ళందరూ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అవి బాగా వస్తాయని చెప్పని రాజు గారు డేట్స్ అవి కూడా పాపం రాసి డేట్స్ అవి కూడా పెట్టారు. నాకు అది గోల్డెన్ ఆపర్చునిటీ నాకు మిస్ అయినట్టు. కానీ మంచి సినిమాలు తీశారు కదా, అంటే తక్కువ సినిమాలు అయినా కానీ ఎందుకు పెద్ద హీరోలతో సినిమా చేయలేకపోయారు? చేస్తాను సార్ అంటే సార్ అదే సార్, ఒకటి బాగమతి కోసం ఐ వెయిటెడ్ ఫర్ 4 years. ఓకే, కెరియర్లో 4 ఏళ్ళు ముఖ్యమైన ఏళ్ళు. తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ 3 సినిమాల లోపల 4 ఏళ్ళు అయిపోయినాయి అక్కడ కూడా. ఇప్పుడు చేయబోతున్నాను, పెద్దవాళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు చెప్పేదానికంటే కూడా ఐ వాంట్ టు డూ ఇట్. విచిత్రమైన కథలు, వెరైటీగా, అంటే కొన్ని ఇమేజ్ వదిలేసుకొని చేయాల్సిన కథలు ఉన్నాయి, కొన్ని ఇమేజే బేస్ చేసుకొని చేసే కథలు ఉన్నాయి. సో అంటే వాళ్ళప్పుడు నాని ఉన్నారు, తన ప్రయారిటీలో ఏమేమి మూవీలు నడుస్తున్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ఈ జానర్లో చేస్తున్నా, ఈ జానర్లో చేస్తున్నా. ఇఫ్ ఐఎమ్ కమింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ జానర్, ఏ హీరో అయినా ఇప్పుడు వీళ్ళు చేయరని ఇందాక మీరు ఒక అన్నారు, అలాగా ఫోన్లు ఎత్తరు చేయరు అలాంటిది ఏమి ఉండదు సార్. నాకు కూడా నేనేంటంటే ఒక 4 years 3 years నేను విజన్ పెట్టుకొని వెళ్తున్నాను నా లెవెల్కి. హీరో కూడా అంతే, 4 years నేను ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ బట్టి ఇలా పెట్టుకుని కమిట్ అయి ఉన్నారు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత చేయబోయే కథను నేను ఇప్పుడే విని ఈ 4 ఏళ్ళలో ఈ కథ పాత అయిపోయి ఏదైనా పాయింట్స్ ఏమైనా బయటికి పోయి ఇప్పుడు అప్పుడు దాన్ని అశోక్ నేను చేయలేనని చెప్పడానికి నన్నని కాదు, ఎవరైనా కూడా ఆ టైంకి మనం కావాల్సిన టైంకి మంచి కథలు విందామని చెప్పి అనుకుంటున్న హీరోలు ఉంటారు. సో ఇట్స్ అబౌట్ అగైన్ మనీ అండ్ కెరియర్. ఒక ఇన్స్టా ఫాలోయర్స్ పెరగటానికే ఎంతో హోంవర్క్ చేస్తున్న హీరోలు లేదా టెక్నీషియన్స్ లేదా సినిమా వాళ్ళు ఒక సినిమా ఫ్లాప్ చేసుకొని
ఆ ఫాలోవర్స్ని తగ్గించుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఇట్స్ కీపింగ్ అప్ బిజినెస్ అండి. ఈ సినిమా కంప్లీట్లీ ఒక టైంలో 20 లక్షల సినిమా చేసేసాం, ఒక 21 లక్షలు వచ్చేసిందంటే ఎస్ ఓ గట్ 1 lakh అని చెప్పి అనుకునే రోజులు కాదు ఇది. ఓ 200 కోట్లతో సినిమా చేయాల్సి వస్తుంది. ఆ 201 కోటి వస్తే యూస్లెస్. ఎవరు మీ వెల్ విషర్ అశోక్ గారు ఇండస్ట్రీలో అంటే డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ యువర్ వెల్ విషర్ అని విన్నాను. త్రివిక్రమ్ గారు నా స్వీటీ, నాని, ఎనీ టైం కాల్ ఉన్నారు. శ్రీ కళ్యాణ్ గారు సార్ ప్రతిబింబం అంటారు కదా, మనం ఎలా ఉంటే అవతలవాడు అలా ఉంటాడు. మనం మంచిగా హ్యాపీగా ఉంటే వాళ్ళు అంతే హ్యాపీగా. ఎవరు ఇక్కడ విలన్స్ ఉండరు, హీరోలు ఉండరు. 6 గంటల దాకే షూటింగ్ ఉంటుంది సార్. 6 గంటల వరకు షూటింగ్లో మంచివాడిగా ఉండి షూటింగ్ బయటగా చెడ్డవాడిగా ఉంటాం తప్ప కరెక్టా? షూటింగ్లో స్ట్రిక్ట్గా ఉండి షూటింగ్ బయట మంచివాడిగా ఉంటాం అంటే పెద్ద చిరంజీవి గారి నుంచి బాలకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ గ్రేట్ పర్సనాలిటీస్. దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ హ్యుమానిటీ ఇన్ నెక్స్ట్ లెవెల్స్. లేకపోతే కరోనాలో చిరంజీవి గారు చేసిన సర్వీస్ ఎవరైనా చేయాలా సార్? సో మనిషి అత్యంత త్వరగా స్పందించేవాడు ఆర్టిస్టు. రోడ్డు మీద బిచ్చగాని చూసినా లేదంటే రోడ్డు మీద ఇంకొకరిని ఏమన్నా చూసినా త్వరగా రెస్పాండ్ అయ్యేవాడు, త్వరగా రిఫ్లెక్షన్ అది తీసుకుని వాళ్ళలాగా చేయాలి, వీడి దగ్గర బాడీ లాంగ్వేజ్ని పిక్ చేసుకోవాలనుకునే తొందరగా రిఫ్లెక్ట్ అయ్యే ఫ్లవర్ ఆర్టిస్ట్. అలాంటి వాడికి చాలా నొప్పి తెలుసు. కానీ తను ఉంటే కదా గేమ్ ఆడటానికి. తన గ్రౌండ్లో ఉంటే అవతల పక్క రన్నర్ కింద ఎవరినైనా తీసుకోగలడు. అందుకని హీరోనే అసలు తన ఫామ్లో లేకుండా సినిమాలు పోగొట్టుకొని అవతలని మళ్ళీ భుజం మీద వేసుకుని ఇతను రన్ తీయలేక అతను రన్ తీయలేక అలాంటి కూడా ఒక టైం ఉంటుంది. ఎస్ అతను ఫామ్లో ఉన్నాడు, ఇతను ఫామ్లో ఉన్నాడు, అది కలపడానికి చాలా మంది ఇక్కడ హోంవర్క్లు చేస్తూ ఉంటారు. అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు నన్ను యాక్చువల్గా నేను చిన్నప్పుడు చిరంజీవి గారు సాంగ్స్ పిక్ చేసి ఎక్కువ స్టేజ్ షోస్ చేస్తున్నాడు. నేను చిన్నప్పుడు ఒంగోలు జూనియర్ చిరంజీవిని పిలిచేవాడు. సాంగ్స్ చేశాను సార్ చిరంజీవి గారికి కొరియోగ్రాఫర్గా. బాగున్నారు చేశాను. ఓకే. ఆంటీ కూతురు అమ్మ అదా? మాస్టర్ కూడా చేశాను. బాగున్నారు సాంగ్. ఓకే. తర్వాత కదా ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిన తర్వాత రెగ్యులర్గా అంటే నాకు వన్ ఆఫ్ ద గుడ్ మూవీ ఇచ్చింది నాగబాబు గారి కంపెనీ ఆకాశ్ రామన్న, అల్లరి నరేష్ ప్రొడక్షన్ నాగబాబు గారు పడతాయి కదా. సో నాకు అలాగా వరుణ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, రామ్ చరణ్ గారు అందరూ పరిచయం మంచిగా. బాలీవుడ్ లోనే ఉంటారా? నేను తెలుగు ఇమీడియట్లీ కమిట్ అవుతున్నాను ఒక సినిమా. బట్ బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి సార్, ఇంకా 2 మూవీస్ కమిట్ అయిన 2 ఉన్నాయి. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఒకటి OTT గా తీసుకున్నాను, ఒకటేమో హారర్ కామెడీ ఒకటి చేస్తున్నాను. ఇంకా సర్ప్రైజింగ్గా వెరీ సూన్ ఒక గట్టిగా అయితే ఒక 4 రోజుల్లోనే ఒక తెలుగులో మీకు నచ్చిన ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. అవునా? వెరీ ఎక్సైట్ అయ్యేది. ఎవరు హీరో చెప్పను, అప్పుడు మళ్ళీ చేద్దాం ఇంకో ఇంటర్వ్యూ దానికోసం. అంతేనా? షూర్ షాట్. నేను విన్నాను హీరో ఎవరు అని. లేదు ఏమన్నా ఇప్పుడేం చెప్పను, వదిలేద్దాం. మీరు వినుంటారు ఖచ్చితంగా, అది విన్నది కూడా అప్పుడే మాట్లాడదాం. సర్లే, హ్యాపీ. మీ మనోభావాలు నేను దెబ్బతిన్నా. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.